మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసులు ఈరోజు వడ్డెర కాలనీలోని ప్రజల వద్దకు వెళ్ళి పలు సమస్యలను తెలుసుకున్నారు. అయితే ఇంటింటికి తిరుగుతూ వారికి ఎలా ఉంది, వారి సమస్యలు ఏంటి తెలుసుకోగా అక్కడ చాలా వరకు మాత్రం ఎక్కువగా ఇక్కడున్న సమస్యలు ముఖ్యంగా డ్రైనేజీలు, రోడ్లు, పెన్షన్లు, ఇట్లాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు మాత్రం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పేద వాళ్ళు ఉండడంతో ఈ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వారికి కార్పొరేటర్ నీలి స్వప్న శ్రీనివాసులు మాత్రం హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారి సమస్యలు పరిష్కరించే విధంగా, గతంలో ఒక విధంగా ఉండేది ఇప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఖచ్చితంగా వారి సమస్యలు తీర్చడానికే నేను ఈ ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా వారికి ఎలాంటి సమస్యలున్నా 24 గంటలు వారు సేవ చేయడానికే ముందుంటా అని చెప్పి మనతో పాటు కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసులు తెలిపారు. 51వ డివిజను వడ్డెర కాలనీకి సంబంధించి మరి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఇంటికి తిరుగుతూ కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు మరి పెద్దలు గౌరవనీయులు మన మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ప్రేమ్సాగర్రావు గారు సూచించిన విధంగా 99 రోజుల ప్రజాపాలన సంబంధించిన కార్యక్రమం జరగబోతున్న సందర్భం లోపల మరి ప్రతి ఇంటికి తిరుగుతూ ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏవైతే త్రాగునీరు కావచ్చు, రోడ్లకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు, స్ట్రీట్ లైట్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంటింటికి తిరుగుతూ రేపు స్పెషల్ డ్రైవ్లో క్లియర్ చేయడానికి ముందుగానే మరి వడ్డెర కాలనీకి రావడం జరిగింది. మరి మన నాయకులు తోటి రేపు మనకు మొన్న ఎలక్షన్లో మనకు పనిచేసినటువంటి మన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా వారు మన వెంబడి తిరుగుతూ ప్రతి ఇంటికి తీసుకెళ్తూ మరి ఇక్కడ ఉన్న సమస్యలను తెలపడం జరిగింది. ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా వీలైనంత తొందరగా పెద్దలు ప్రేమ్సాగర్రావు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వీలైనంత తొందరగా చేయాలనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. మరి 99 రోజుల ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి 99 రోజుల ఏదైతే ఈ స్కీమ్ ఉందో మరి దాంట్లో వీలైనంత తొందరగా ఈ సమస్యలన్నీ క్లియర్ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఈరోజు సహకరించినటువంటి కాలనీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఈ 5 సంవత్సరాలు మీకు సేవ చేయడానికే ఉన్నాము. మీరు పిలిచిన వెంటనే వచ్చి మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రభుత్వ స్కీమ్స్ కానీ లేకపోతే ప్రభుత్వ ప్రతిఫలాలు కానీ అందే విధంగా చూసుకునే బాధ్యత మాకుంది. కాబట్టి ప్రతినిత్యం మీ వద్ద ఉంటాము, ప్రజలలో ఉంటాము, ఇచ్చిన మాట ప్రకారంగా పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరు కూడా వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా కార్పొరేటర్ గారికి నీలి స్వప్న సేన గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఎన్నికలు బాగా తిరిగిన రోజుల సందర్భంలో ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారంగా మేము గెలిచినాక వెంటనే వచ్చి మీ సమస్యలను తీరుస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అన్నగారు మా వడ్డెర కాలనీకి వచ్చి ఇంటింటికి తిరుగుతూ సమస్యలు ఏమున్నాయి, మీకు ఏం కావాలి, పింఛన్ లేదా, లేకుండా నీళ్ళ సౌకర్యం లేదా, నల్ల సౌకర్యం లేదా, ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఏం ప్రాబ్లం అని తెలుసుకుంటూ ఇంటికి గడప తిరుగుతూ ఏమేం ప్రాబ్లం అని తెలుసుకుంటూ వాళ్ళకి వెంటనే అన్నీ రాసుకొని ఇది పెద్దలు ప్రేమ్సాగర్రావు దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేయడం చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా మాట ఇచ్చినందుకు ఈరోజు మా కార్పొరేటర్ సీనన్న గారు వచ్చినందుకు చాలా మా కాలనీ తరఫున అన్నకు ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు 51వ డివిజన్ మరి కార్పొరేటర్ అభ్యర్థి నీలి స్వప్న సీనన్న గారు మరి మన వడ్డెర కాలనీ యొక్క సమస్యల భాగంగా వడ్డెర కాలనీకి వచ్చేసి ఇంటింటికి గడపకు తిరుగుతూ మరి కాలనీలో ఉన్న సమస్యలను, డ్రైనేజీ సమస్యలు కానీ, నీళ్ళ సౌకర్యం సమస్యలు కానీ, వీధి దీపాల సమస్యలు కానీ, మరి కరెంటు మీటర్ల సమస్యలు కానీ, మరి వారి యొక్క పట్టాల సమస్యలు కానీ అన్నీ కూడా తెలుసుకొని వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళని పరామర్శించి వాళ్ళకు కావాల్సిన పెన్షన్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ అందరినీ గడపకు తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ అందరినీ అడుగుతూ పరామర్శిస్తూ మరి అన్నగారు గొప్ప మనసుతోటి మరి ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్తూ వాళ్ళు ప్రతి ఒక్క పేరు రాసుకొని వాళ్ళ ఫోన్ నంబర్తో సహా రాసుకొని ఈరోజు మరి అన్నగారు సేవ చేయడానికి చాలా ముందుకు వచ్చారు. మరి మేము దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి తెలియజేస్తున్నాం. మరి అందరికి కూడా ప్రతి 5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తా అని చెప్పి మాట కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు వేరు, గడిచిన సంవత్సరం వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు అని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. మరి ఖచ్చితంగా మాటిస్తున్నాడు, అందరి సమస్యలు కూడా తీరుస్తున్నా అని చెప్పి మరి బల్లగుద్ది తెలియజేస్తున్నందుకు ఇటువంటి నాయకుడు మరి ప్రతి ఒక్క వాడుకగా ఉండాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.